శివరాత్రి రోజున శివుణ్ణి దర్శిస్తే కలిగే ప్రయోజనాలేంటి? అసలు శివరాత్రి రోజు నాడు జాగారం చేస్తే కలిగే ఫలితాలేంటి? దీనిపై మనతో మాట్లాడడానికి ఆచంట శివాలయానికి సంబంధించి ప్రధాన అర్చకులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. సార్, శివరాత్రికి సంబంధించి జాగారం చేస్తే కలిగే ఫలితాలేంటి? శివరాత్రి విశిష్టత ఏంటి? స్వామివారు ఆచంట రామేశ్వర స్వామివారిగా పిలువబడుతున్నారు. ఆయన స్వయంభూ క్షేత్రమై చంటీశ్వరుడిగా వెలవటము, తర్వాత రాముల వారు వచ్చి అర్చన చేయడం చేత రామేశ్వర స్వామివారిగా పిలువబడుతున్నారు. ఈ మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో స్వామివారు ఉద్భవించారని స్వయంభూ క్షేత్రమై, అంతకుముందు ఈ గ్రామం పేరు మార్తాండపురం, చంటీశ్వరుడు వెలిసిన తర్వాత ఆచంట కింద గ్రామం పేరు మారటం, అలాగే రాముల వారు వచ్చి అర్చన చేయడం చేత రామేశ్వర స్వామివారిగా ఈ స్వామివారు పిలువబడుతూ ఉన్నారు. విశేషం ఏమిటయ్యా అంటే, ఈ మహాశివరాత్రి నాడు ఎవరైతే భక్తులు వచ్చి స్వామివారికి లింగోద్భవ కాల సమయంలో స్వామివారిని దర్శించి జాగారం చేస్తారో వాళ్ళు పూర్వజన్మం చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయని, అలాగే గత జన్మాలు పాపాలే కాకుండా ఈ జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయని చెప్పేసి శాస్త్రాలు చెబుతున్నాయి. కావున 50 మంది భక్తులు వచ్చి ఈ ఆచంట రామేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి దర్శించుకుని తీర్థపాదుకులు స్వీకరించగా కొలుస్తున్నాం. అంతేకాకుండా ఈ మాఘ బహుళ ఏకాదశి నుంచి అమావాస్య వరకు కూడా స్వామివారికి మహావైభవోపేతంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే నిన్నటి రోజున సోమవారం ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణోత్సవములు రాత్రి మహావైభవంగా స్వామివారికి 4 వాహనాలతోటి నంది గజసర్ప సరగసర్ప వాహనాలపై వేయించేసి స్వామివారికి గొప్ప గ్రామోత్సవం జరిగింది. అలాగే ఈవేళ తెల్లవారుజామున స్వామివారికి కళ్యాణోత్సవం జరిగింది. అలాగే ఈరోజు రాత్రి 8 గంటలకు స్వామివారికి 5 వాహనాలు నంది గజసర్ప సరగసర్ప రావణ బ్రహ్మ వాహనములపై వేయించేసి స్వామివారికి గ్రామోత్సవం జరుగుతోంది. అలాగే తెల్లవారుజామున 1 గంట దగ్గర నుంచి స్వామివారికి నిత్యాభిషేకాలు చేసుకుని విశేషంగా చుట్టుపక్కలటువంటి గ్రామాల నుంచి కూడా వచ్చి 50 మంది భక్తులంతా కూడా వచ్చి స్వామివారి అభిషేకాలు అర్చనలు చేసుకుంటారు. అనంతరం స్వామివారికి విశేషంగా చాలామంది భక్తులంతా కూడా వచ్చి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. వాళ్ళకి కావలసినటువంటి ఏర్పాట్లు డిపార్ట్మెంట్ వాళ్ళు, కార్యనిర్వాహక వారు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అలాగే స్వామివారికి మధ్యాహ్నం 3 గంటలకి స్వామివారికి సరస్యోత్సవం అనంతరం రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి ఉపాలయాల్లో వేయించినటువంటి విశ్వేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. రాత్రి 12 గంటల కాలంలో స్వామివారికి లింగోద్భవ కాలంలో మహన్యాసపూర్వకంగా ఏకాదశ ద్రవ్యపూర్వకంగా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం, అలాగే అమ్మవారికి కుంకుమార్చనలతో మహాశరవ పర్వదనం జరుగుతుంది. మరునాడు ఉదయం స్వామివారికి అర్చనాభిషేకాలు, మధ్యాహ్నం గ్రామోత్సవం. అలాగే 5వ రోజు అమావాస్య నాడు స్వామివారికి ఉదయం 6 గంటలకు త్రిశూలోత్సవము, అలాగే రాత్రి శ్రీపుష్పయాగోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. అలాగే విశేషం ఏమిటయ్యా అంటే, స్వామివారి ఈ స్తనోద్భవలింగం కనుక లింగోద్భవ కాలయందు ఆయన ఇక్కడ వెలిసినారు కనుక ఆ వేళ ఉత్తు రోజుల్లో స్వామివారికి తీర్థపాదుకులు ఉండవు. ఆ ఒక్కరోజు మాత్రమే శ్రీపుష్పయాగోత్సవం రోజున స్వామివారికి ఆ క్షీరాన్ని కూడా నివేదన చేసి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా ఆ పాలు తీర్థముగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా వచ్చినటువంటి ముత్తైదులందరికీ కూడా కుంకుమ భరణలు విశేషంగా పంచిపెడతారు దేవస్థానం వారు భక్తుల సహకారంతో. కావున 50 మంది భక్తులు కూడా ఆలయానికి వచ్చేసి ఈ బ్రహ్మోత్సవాల్లో కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని కోరుచున్నాం. శివరాత్రి రోజు నాడు శివుణ్ణి దర్శించుకుంటే కలిగే సత్ఫలితాలు ఏంటి? అంతేకాకుండా శివరాత్రి రోజు నాడు జాగారం కూడా చేస్తారు, దానివల్ల కలిగే ప్రయోజనం? ఈ శివరాత్రి నాడు స్వామివారిని దర్శించినట్లయితే మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నశిస్తాయిట. అంతేకాకుండా మోక్షప్రాప్తి కలుగుతుండ. ఆ మహాశివరాత్రి నాడు ఎవరైతే ఆ శివుణ్ణి ఓం నమశివాయ అనుకుంటూ నమస్మరణం ధరిస్తూ ఉపవాసం ఉండి రాత్రికాలంలో జాగారం ఉండి మళ్ళీ తెల్లవారుజామునే మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుందని ఆగమశాస్త్రాలన్నీ కూడా చెబుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.